వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వివేక్ అంటాడు మిత్రతోని, ఇన్ని అబద్ధాల మధ్య మీరు చెప్పే మాటలు ఏది నిజమని నేను నమ్మాలి చెప్పు వివేక్. నాకు తెలిసిన ఒకే నిజం, ఇదిగో ఈ లక్ష్మి మోసగత్తే, తను నన్ను మోసం చేసింది అని చెప్పి అరుస్తూ ఉంటాడు మిత్ర మాటలకి లక్ష్మి, అరవింద, జయదేవ్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇటు మిత్ర ఇలా ఇంకా చెప్తూ ఉంటాడు, అసలు తను నా కంపెనీని నష్టపరిచింది, ఇంత ఇదిగా బాధ పెట్టింది, మానసికంగా కృంగిపోయేలా చేసింది. కానీ లక్కీ వల్ల నేను బయటపడ్డాను. అసలు ఇలాంటి లక్ష్మి నాకు వద్దే వద్దు నా జీవితంలో. దయచేసి లక్ష్మి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి మిత్ర అరిచి చెప్తూ ఉంటాడు. మిత్ర అలా అంటూ ఉంటే మనీషా ఫుల్ హ్యాపీ అవుతూ ఉంటుంది. ఇటు మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి దండ పెట్టి మరీ ఇలా చెప్తూ ఉంటాడు, దయచేసి నా జీవితంలో నుంచి వెళ్ళిపో లక్ష్మి ప్లీజ్ అని చెప్పి దండం పెట్టి మరీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళిపో, ఇప్పుడే, నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక జున్ను కూడా ఏంటి నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా జున్ను కూడా చూస్తూ ఉంటాడు. ఇక అర్జున్ కూడా ఏంటి మిత్ర ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు.